మహిళా జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు విధుల బహిష్కరణ. బార్ అసోసియేషన్ అట. ఇగో అదే ఈ చెప్పు. ఇది మరి ఎవడో నిందితుడు మరి జడ్జి మీదకే చెప్పి ఇసిరేసిండట. మరి ఎందుకు ఇసిరేసిండు చెప్పు? తప్పు కదా. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది. కోర్టు హాల్లో కేసు విచారణలో మహిళా జడ్జిపైకి నిందితుడు చెప్పు విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అత్తాపూర్ సిక్ విలేజ్కి చెందిన కరణ్ సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి 22 years అట. చిన్నోడే. పలు నేరాల్లో కొన్నేళ్లుగా చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే కేసు విచారణలో భాగంగా ఈ నెల 12వ తేదీన రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జ్ హరీషా నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించిందట. ఈ క్రమంలో నిందితుడిని గురువారం పోలీసులు కోర్టులో హాజరుపరచగా కరణ్ సింగ్ జైల్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపైన జడ్జికి వివరించే ప్రయత్నంలో ఒక్కసారిగా తన కాలికున్న చెప్పును తీసి మహిళా జడ్జి పైన విసిరాడు. ఈ పరిణామంతో జడ్జి సహా అందరూ షాక్కు గురికాగా పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారట. ఇవాళ న్యాయవాదులంతా నిరసన వ్యక్తం చేయబోతున్నారట.